హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదలైంది. మహిళలకి భారీ శుభవార్త. 948 పోస్టులతో కూడినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10 కంటే తక్కువ పాస్ అయినటువంటి వారైతే అప్లై చేసుకోవడానికి వీలుండదు. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, ఎప్పటి వరకు పెట్టుకోవాలి, టైం ఎంత ఉంది, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే పూర్తి వివరాలని నేను మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అంగన్వాడీ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీకైతే ప్రతి వీడియో మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ని విడుదల చేస్తున్నాము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు, నేడే అంగన్వాడీ నోటిఫికేషన్ అని చెప్పేసి మంత్రి సంధ్యారాణి గారు ఈ యొక్క ఆర్టికల్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. తెలంగాణకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వారం 10 రోజుల్లో రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో చూస్తున్న తెలంగాణ అభ్యర్థులంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు మీ యొక్క నోటిఫికేషన్ రాగానే ఇదే విధంగా నేను వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ 160 కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ, 728 ఆయాలు, మొత్తంగా 948 పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇది జిల్లాల వారీగా విడుదలనైతే చేయడం జరుగుతుంది అని చెప్పేసి మంత్రి మనకి మహిళా శిశు శాఖ సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు చెప్పడం అయితే జరిగింది. వారు చెప్పిన విధంగానే జిల్లాల వారీగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. మొదటగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు వీడియో రూపంలో కూడా అందించాను. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకి గాను అప్లై చేసుకోవలసినటువంటి వారు 21వ సంవత్సరం నుండి 35 సంవత్సరాల లోపు వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఒకవేళ అక్కడ 21వ సంవత్సరం వయసున్న వారు అప్లికేషన్ ఇవ్వకపోతే 18 సంవత్సరాల వయసున్న వారిని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ నెల 23వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్స్ అనేది చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఎక్కడ చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఏ విధంగా అప్లై చేయాలంటే నేను మీకు అప్లికేషన్ ఫామ్ వీడియో అనేది కూడా పెట్టాను. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని చూడండి. దానికి ఏమేం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా నింపాలి అనే పూర్తి వివరాలు మీకు అక్కడ లభించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం ఇంకొక ప్రాంతానికి సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి దరఖాస్తుల ఆహ్వానము అని చెప్పేసి కనిపిస్తుంది. సాలూరు రూరల్, ఇక్కడ సాలూరు మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడీ సహాయకుల పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ పిఓ విజయలక్ష్మి తెలిపారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 ప్రాంతాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను మీకు తెలపడం జరుగుతుంది. ఇదే విధంగా మీ యొక్క ప్రాంతానికి సంబంధించి మీ మండల్ పేరు కానీ మీ జిల్లా పేరుని కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు చెప్పేది ఏంటంటే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మాత్రమే మీరు కామెంట్ చేసినట్టయితే మీకు నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదా వీడియో రూపంలో మీ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే 3 సహాయకుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో పిఎన్ బొడ్డవలసలలో ఎస్సీ, వెంకటేశ్వర కాలనీలో బీసీబీ, గొట్టపు వీధిలో ఓపెన్ కేటగిరీ కేంద్రాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 31లోగా అందజేయాలని ఆమె కోరారు. సేమ్ ఇది కూడా ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలోనే, సాలూరు రూరల్కి సంబంధించినటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలోనే ఈ 3 పోస్టులకి కూడా మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి అభ్యర్థికి నేను చెప్పేది ఏమిటంటే ఏ చిన్న
అప్డేట్ ఉన్నా కూడా అంగన్వాడీకి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉండి ఆ పోస్ట్ని దరఖాస్తుకి ఆహ్వానిస్తున్నారు అని చెప్పినా కూడా నేను మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. మీకు అంగన్వాడీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.